ఓటమి తర్వాత మొదటిసారి బాలయ్య బాబు దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న రోజా. ఏపీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచేసిన సినీ నటి రోజా, మాజీ మంత్రి రోజా సెలవుమణికి కష్టాలు పొచ్చున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా బాలయ్య బాబును కలిసి కన్నీళ్లు పెట్టుకుందట. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా పనిచేసిన ఆమె అనేక అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడినట్లు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై సిఐడి విచారణ కూడా ఆదేశించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కుంభకోణం వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే యువతను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులు భారీగా దారి మళ్లాయి అనే ఆరోపణలు ఎన్నికల ముందు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వాటిని రోజా తీవ్రంగా వ్యతిరేకించి కొట్టిపాడేమ కాకుండా ప్రతిపక్ష పార్టీలను మీద కూడా విరుచుకుపడింది. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది. అయితే కొత్తగా ఏర్పాటైన టీడీపీ జనసేన ప్రభుత్వం ఈ ఆరోపణలపై దృష్టి సారించి యువతకు మేలు చేయాల్సిన ఈ నిధులు ఎలా దారి మళ్లాయి, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ కార్యక్రమంలో సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగి 100 కోట్ల రూపాయలు స్వా చేసినట్టుగా, ఆమె స్కామ్ చేసినట్టు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఈ కుంభకంలో భారీగా ముడుపులు ముట్టాయి. అయితే ఈ అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశించేందుకు ప్రభుత్వం కూడా పావులు కదిపినట్లు సమాచారం. మొత్తానికి రోజుపై 100 కోట్ల ఆరోపణలే కాకుండా తిరుమలలో టీటీడీ టికెట్లు అమ్మకాల్లో కూడా అవినీతి జరిగిందని, మినిస్టర్ కోటాలను, వీఐపీ ప్రోటోకాల్ టికెట్లను కూడా భారీ రేటుకు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి ఆరోపణలు సినీ నటి రోజా మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై రోజా సమాధానం ఇవ్వకుండా ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళిందట. ఎలాగైనా మీరే కాపాడాలి, మీరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక గొప్ప నటుడు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా మంచి పేరుంది, నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను, మనం ఒకరికొకరం తోడు ఉంటూ ఎవరికి ఆపద వచ్చినా కూడా మీరు ఆదుకుంటారనే ఒక ధైర్యంతో మీ దగ్గరికి వచ్చాను. ఎలాగైనా నన్ను చంద్రబాబు గారి దగ్గర నుంచి, ఈ యొక్క 100 కోట్ల స్కామ్ నుంచి నన్ను కాపాడండి బాబు గారు అంటూ బాలయ్య బాబు దగ్గరికి వచ్చిందట. మరి బాలయ్య బాబు గారు ఇదంతా ఆల్రెడీ టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, నేనేం చేయలేను, దయచేసి మీరు నన్ను రిక్వెస్ట్ చేయదు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, మీరు చేసిన అక్రమాలు కావచ్చు, మీరు చేసిన స్కామ్లు కావచ్చు, అవన్నీ చేసుకుంటూ కూడా మా టీడీపీ వాళ్ళని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా నీ నోటి దురుసుతో ఇష్టానుసారంగా మా మీద లేనిపోని ఆరోపణలు చేశారు. అది మర్చిపోయారా? ఇప్పుడు నేను వదిలిపెట్టిన టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు చేసింది మామూలు స్కామ్ కాదు, కేవలం 100 కోట్ల దానికంటే మించి కూడా చేశారని కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్లు అంటే మామూలు విషయమా? ఒక రాష్ట్రాన్ని నడిపించాల్సిన సొమ్మును మీరు అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఇలా పాల్పడితే ఎవరు ఊరుకుంటారు? నేను ఏం చేయలేను రోజా అంటూ కూడా బాలయ్య బాబు కూడా చేతులు ఎత్తేసాడట. మొత్తానికి రోజా ఏం చేయాలను తెలియక ఇప్పుడు తల బాదుకుంటుందనే చెప్పాలి.